ఆంధ్ర బ్యాంక్ అందిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ నిరుద్యోగ యువతి యువకులకు ఒక వరం లాంటిదని స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజాలింగం అన్నారు. సిద్దిపేట జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులు వారికి ఇష్టమైన రంగాలలో శిక్షణ పొంది తమ కాళ్లపై తాము నిలబడే విధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం పలు రంగాలలో సుశిక్షితులైన ట్రైనర్లతో శిక్షణ అందిస్తుందని ఆయన తెలిపారు. 2017లో అద్దె భవనంలో ప్రారంభమైన ఉచిత శిక్షణ కేంద్రం నేడు 4 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని మౌలిక వస్తువులతో సొంత భవనాన్ని నిర్మించుకుని ఇప్పటి వరకు సుమారు 6,000 పైచిలుకు మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి 3,800 మందికి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి వారి ఆర్థిక ఎదుగుదలకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం తోడ్పాటు అందించిందంటున్న డైరెక్టర్ రాజాలింగంతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేద యువతి యువకులకు ఏదైతే ఉపాధి లేక అల్లాడుతున్నారో వారికి ఈ ఆర్సీటీ ద్వారా స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలను ఇచ్చి వాళ్ళ కాలంలో వారు నిలబడే విధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం పనిచేస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డైరెక్టర్ రాజలింగం ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఈ ఆర్సీటీ ఒక ప్రధాన ఉద్దేశం ఏంటి? నమస్కారం అండి, నా పేరు రాజలింగం. నేను యూనియన్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్గా ఇక్కడ సిద్దిపేటలో పనిచేస్తున్నాను. ఈ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అనేది మన మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇక్కడ సిద్దిపేటలో నిర్వహించబడుతుంది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన సిద్దిపేట జిల్లాలో ఉన్న నిరుపేద ఎవరైతే యువతి యువకులు ఉన్నారో వాళ్ళకి స్వయం ఉపాధి మీద శిక్షణ ఇచ్చి వాళ్లకు తగినంత తోడ్పాటు అందించి అలానే బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయడం అనేది అన్నిటికంటే ప్రధానమైన ఉద్దేశం. సో ఇక్కడ మనము సిద్దిపేట జిల్లా మొత్తంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి ఎవరికైతే యువతి యువకులకు ఈ ఉపాధి అవసరం ఉందో మనకు ఇక్కడికి వచ్చి నమోదు చేసుకుంటే 64 రకాల శిక్షణలు మాకు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన శిక్షణ మనం ఇక్కడ జీరో కాస్ట్ బేస్డ్ ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళకు అందిస్తున్నాము. ఈ అవకాశము అంటే మన సిద్దిపేట జిల్లాలో ఉన్న గ్రామాల్లో ఉన్న యువత యువకులు అందరూ ఉపయోగించుకోవాలని విన్నవించుకుంటున్నాను. ఈ ఆర్సీటీని ఎప్పుడు ప్రారంభించారు? ఇప్పటి వరకు ఎంతమంది శిక్షణ తీసుకున్నారు? ఎంతమంది వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడ్డారు? మీరు బ్యాంకు రుణాలు ఎంతమందికి ఇప్పగలిగారు? మనకు ఇప్పటి వరకు 5,000కు పైచిలకు మందికి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్సీటీ ఏర్పడిన తర్వాత ఈ ఆర్సీటీ 2015లో కోట్లింగాల గుడిలో ఏర్పాటు చేయడం ఫస్ట్ టైము. తర్వాత మనకి ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ అయిన తర్వాత కొత్తగా బిల్డింగ్ నిర్మించుకున్నాము. ఈ బిల్డింగ్ ఇప్పుడు మొన్న అక్టోబర్లో మనం ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. అయితే ఈ 5,000 మంది పైగా ఎవరైతే శిక్షణ పొందినో అందులో ఆల్మోస్ట్ 70% 3,500 పై చిలుకు అందరూ వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి అందులో సెటిల్ అయ్యారు. ఆ 3,500 మందిలో మళ్ళీ అగైన్ మనకు మోర్ దాన్ 50% బ్యాంకు ద్వారా రకరకాల స్కీమ్ల ద్వారా వాళ్ళకు లోన్లు ఇప్పించడం అనేది జరిగిందండి. ఫైనల్గా సార్, మీరు ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు, ఈ సొంత భవనం నిర్మించుకున్నారు. ఇక్కడ వచ్చే వాళ్ళకి కొంత ఇప్పుడు జిల్లా మొత్తం అంటారు, జిల్లా నలుమూల నుంచి యువత యువకులు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకు మన అకామిడేషన్ ఇక్కడనే ఏర్పాటు చేసిరా? వాళ్ళకు లంచ్కి సంబంధించి వ్యవస్థ మీరే ఏర్పాటు చేసిరా? సో ఈ యాక్చువల్లీ మనం ఈ కోర్సెస్ ఏవైతే ట్రైనింగ్ శిక్షణలు ఇస్తున్నామో షార్ట్ డ్యూరేషన్ హై ఇంటెన్సివ్ కోర్సెస్ అంటాము. అంటే మామూలుగా 10 రోజుల నుంచి మొదలుకొని 60 రోజుల వరకు కోర్సును బట్టి శిక్షణ ఉంటుంది. సో హై ఇంటెన్సివ్ అంటున్నాం కాబట్టి పొద్దున్న నుంచి నైట్ వరకు శిక్షణ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మేము వాళ్ళను రెసిడెన్షియల్గా అంటే హాస్టల్లో ఉండి ఇక్కడ నేర్చుకోమని చెప్తాము. మనకి ఇక్కడ 64 మందికి హాస్టల్ వసతి సౌకర్యం ఉంది. మంచి అన్ని వసతులు ఉన్నాయి. ఈవెన్ హాస్టల్, క్లాస్ రూమ్స్ అన్ని రూమ్స్ ఎయిర్ కండిషన్డ్ అయి ఉన్నాయి. సో మనకు పొద్దున్న నుంచి నైట్ వరకు ఈవెన్ వాళ్ళతోనే మన ట్రైనర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటారు.
ఎవరైతే హాస్టల్లో ఉన్న వాళ్ళు రాత్రి 11, 12 వరకు కూడా ఆ వర్క్ చేసుకుంటూ నేర్చుకుంటారు. తక్కువ టైంలో నేర్చుకోవాలి కాబట్టి ఎక్కువగా మనము ఎక్కువ పని గంటలు వాళ్ళకి ఇక్కడ కల్పించి నేర్పించడం అనేది జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు చక్కగా వితిన్ 30-40 రోజుల్లోనే మొత్తం పని నేర్చుకోగలుగుతారు. నిరుద్యోగ యువకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? మనకు అంటే నిరుద్యోగ యువకులు బాధపడకుండా మాకు అయ్యో జాబ్ లేదు, ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ జాబ్ కల్పించలేదు కాబట్టి జాబ్ లేదని బాధపడకుండా ఇక్కడ మన యూనియన్ బ్యాంకు ఆర్సిటీకి వచ్చి మనం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోనే శిక్షణ పొందితే దాని ద్వారా వాళ్ళు స్వయం ఉపాధి కల్పించుకొని సంపాదన అనేది ప్రారంభం చేసుకోవచ్చు. మనం ఈ ఆర్సిటీలో పొద్దున్నుంచి అంటే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యలో టీ బిస్కెట్స్ ఉంటాయి, తర్వాత లంచ్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ టీ స్నాక్స్ ఇస్తాము, మళ్ళీ నైట్ డిన్నర్ కూడా మేమే అన్ని రకాలుగా వాళ్ళకు ఈవెన్ ట్రైనింగ్కి కావాల్సిన మెటీరియల్ కూడా మనమే కొనిపించి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా అద్భుతంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది మనం గత 7-8 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు కాబట్టి మీ ద్వారా నేను కోరుకునేది అదే, అందరికీ తెలియాలి, అవసరం ఉన్న వాళ్ళందరూ ఇది శిక్షణను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తానికైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఇది ఒక వరం లాంటిది. దీన్ని ఖచ్చితంగా అందరూ యువకులు ఉపయోగించుకొని వారి కాళ్ళపైన వారు నిలబడే విధంగా 64 రకాల శిక్షణలు ఇక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్లో ఇస్తున్నాము. ఇప్పటికి దాదాపు 5,000 పైచీలకు మందికి శిక్షణ ఇచ్చాము. వారికి అనుకున్న స్థానంలో వారికి దాదాపు 3,000 పైచీలకు మందికి బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పించి వాళ్ళంతా వాళ్ళు నిలదొక్కునే విధంగా యూనియన్ బ్యాంకు ఇది ఆర్సిటీ కృషి చేస్తుందని చెప్పి రాయలంగా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, సిద్దిపేట.